వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు కన్స్ట్రక్షన్ ఇంజనీర్. ఈరోజు మనం వీడియోలో మన ఇంటికి కాంపౌండ్ వాళ్ళకి మధ్యలో ఏదైతే ఫ్లోర్ ఉంటుందో రెయిన్ వాటరు లేదంటే మనము ఇంటి దగ్గర వేస్ట్ వాటర్ అనేది ఏ డైరెక్షన్ నుంచి ఏ డైరెక్షన్కి వెళ్ళేలా యాజ్ పర్ వాస్తు అనేది మనం ప్రొవైడ్ చేయాలి అనేది ఈ వీడియోలో మనము తెలుసుకోబోతున్నాం. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోలు మీ ముందుకైతే తీసుకురావడం జరుగుతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇది మొత్తం మనము కాంపౌండ్ వాల్ అనుకుంటే ఇది మన యొక్క హౌస్ ఈ విధంగా ఉంది. తర్వాత ఇది మొత్తం మనది కాంపౌండ్ వాల్ అనుకుంటే మనం యొక్క డైరెక్షన్స్ అనేది చూద్దాం. సో ఇది ఉత్తరం, ఇది తూర్పు, ఇది పడమర, ఇది దక్షిణం. సో మనం ఏ డైరెక్షన్లో మీరు ఫేసింగ్ ఇల్లు కట్టుకున్నా కూడా మనకి వాటర్ ఫ్లో అనేది ఏ విధంగా ఉండాలి. సో వాటర్ ఫ్లో ఉండాలి అంటే ముందు మనం ఫ్లోర్ డిజైన్ అనేది కరెక్ట్గా చేయించాలి. సో మనం ఫ్లోర్కి వాటం పెట్టుకున్నప్పుడు సో ఇది మనకి నైరుతి, ఇది మనకి ఈశాన్యం, ఇది ఆగ్నేయం, ఇది వాయువ్యం వస్తుంది. సో నైరుతి నుంచి వాటర్ అనేది ఈశాన్యంకి వెళ్ళేలా ఉండాలి, వాయువ్యం నుంచి ఈశాన్యంకి వెళ్ళేలా ఉండాలి, ఆగ్నేయం నుంచి ఈశాన్యంకి వెళ్ళేలా ఉండాలి. అంటే నైరుతి సైడు ఎత్తుగాను ఈశాన్యము అన్నిటికంటే తక్కువ ఎత్తుగాను ఉండాలి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి నైరుతిలో 3 ఇంచెస్ స్లోప్ అనేది ప్రొవైడ్ చేయాలి. తర్వాత ఆగ్నేయంకి వచ్చేసరికి 2 ఇంచెస్ ఉండే విధంగా స్లోప్ ప్రొవైడ్ చేయాలి. వాయువ్యంకి వచ్చేసరికి 1.5 ఇంచెస్ అంటే 1.5 ఇంచు ఉండే విధంగా ప్రొవైడ్ చేయాలి. దాని తర్వాత మనకి ఇక్కడ ఈశాన్యంకి వచ్చేసరికి 0 ఇంచెస్. అర్థమవుతుందా? వాటర్ ఫ్లో అనేది ఏ విధంగా ఉండాలి అనేది మీకు అర్థమైంది అనుకుంటాను. సో ఈ విధంగా మనకి ఈశాన్యంకి, నైరుతికి, అదేవిధంగా ఆగ్నేయం నుంచి ఈశాన్యంకి ఇట్లా వాటర్ ఫ్లో అనేది మనకి ఉండాలి. సో యాజ్ పర్ మనము సైంటిఫిక్గా కావచ్చు, వాస్తుపరంగా కావచ్చు, వాటర్ అనేది మొత్తం కూడా ఒక చోటకి, అది ఈశాన్యం మూలకు వచ్చే విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి. మీరు అలా కాకుండా ఒక సైడ్ ఎత్తు ఒక సైడ్ డౌన్ ఉంటే వాటర్ అనేది పోదన్నమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వాటరు ఇక్కడ నుంచి ఏదైతే నైరుతి ఉందో నైరుతి నుంచి వాయువు మీదుగా ఈశాన్యానికి వస్తుంది, లేదంటే నైరుతి నుంచి ఆగ్నేయం ద్వారా ఈశాన్యానికి వస్తుంది. సో ఈ విధమైనటువంటి స్ట్రక్చర్ అనేది మనము ప్రొవైడ్ చేసుకోవాలి. సో కొంతమంది ఏంటంటే ముందు పక్క టైల్స్ కావచ్చు, లేదంటే కాంక్రీట్తో ఫ్లోర్ అనేది వేసుకుంటారు. తర్వాత ఇంకొక సైడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు ఈ ఏరియా మొత్తము టైల్స్ వేసుకున్నారనుకోండి, లేదంటే కాంక్రీట్ ఫ్లోర్ వేసుకున్నారనుకోండి, ఇక్కడికి వచ్చేసరికి మామూలుగా మట్టితో ఫ్లోర్ అనేది వేసుకుంటారనుకోండి, అప్పుడు వాటర్ అనేది చూసుకోవాలి. కొన్ని రోజులకి ఏమవుతుంది, ఇది మరీ డౌన్గా అయిపోవడము, వాటరు ఇక్కడికి వెళ్ళాలి కదా, ఈశాన్యం మూలకి వెళ్ళాలి కదా. సో ఇక్కడికి వెళ్ళకుండా వాటర్ అనేది రివర్స్ ఈ డైరెక్షన్లోకి వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే అది మట్టితో మనం ఫ్లోర్ వేసి ఉంటాం కాబట్టి క్రమేణా వాటర్ ఫ్లో అనేది మారుతూ ఉంటుంది. సో ఇటువంటి ఇన్స్ట్రక్షన్స్ అనేది చూసుకోండి. ఈ వీడియోలో మీకైతే క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి ఈ డైరెక్షన్లో ఉండే విధంగా మీరు హౌస్ని అనేది డిజైన్ చేసుకోండి, వాటర్ ఫ్లో ఉండే విధంగా చూసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.